అందుకనే నీకు అలాంటి మాటలు వస్తున్నాయి అని అన్నా దాంట్లో లాస్ట్ లో. అవును, మీరు చెప్పిన విధంగానే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో స్పా సెంటర్ లో మిమ్మల్ని కూడా వర్క్ చేయమన్నారు అనే విషయాన్ని కూడా మీరు కంప్లైంట్ లో పెట్టారు. అదే కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. మీరు ఇచ్చిన కంప్లైంట్ కాపీ మీద గచ్చిబౌలి పోలీసులు 498A 506 IPC 4 DPA సెక్షన్ల కింద నమోదు చేశారు. డౌరీ హరాస్మెంట్, గృహహింస చట్టంతో పాటు తను వేధిస్తా ఉన్నాడు, చంపుతా ఉన్నాడు, థ్రెటనింగ్ అని 506, 498 లా సపరేట్ ఇంకో సెక్షన్ కూడా నమోదు చేశారు. అక్కడ వైజాగ్ లో ఏం జరిగింది? వైజాగ్ లో ఏ సెక్షన్ల కింద? మేము ఆఫ్టర్ కౌన్సిలింగ్ అతనికి టైం ఇచ్చేసి అతనే ఆలోచించుకొని మా దగ్గరకు వస్తాడు. మా వాళ్ళు ఇంక వద్దు అని చెప్పేశారు. వాళ్ళు కూడా ఒప్పించుకుంటామని చెప్పారు. వాళ్ళు కూడా ఒప్పించుకుంటాము, డివోర్స్ ఒప్పించుకుంటామని చెప్పారు. మేము అప్పటి వరకు కలిసి ఉండడానికే ట్రై చేశాం. 16 రోజుల్లోనే ఎవరు ఏంటి అనేది తెలిసిపోయి అప్పుడే 16 రోజుల్లో డివోర్స్కి వచ్చేసారా ఇద్దరు? ఎందుకనంటే ఇంకా ఏ ఆడపిల్ల ఇలాంటి అబ్బాయితో, ఇలాంటి హస్బెండ్ తో ఉండాలని అనుకుంటది? కొంచెం మారుతున్నాడేమో, అప్పటికి కొంచెం పాత అలవాట్లు, పెళ్లి తర్వాత మారుతుండొచ్చు కదా. మీరు కూడా వెయిట్ చేస్తుంటే కొంచెం మార్పు వచ్చి తర్వాత మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేవారు. మారేవాడైతే అట్లీస్ట్ మారతానని నా దగ్గర. ఎస్, అంటే మనతో పాటు అడ్వకేట్ కూడా సుభాషిణి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సుభాషిణి గారు. సుభాషిణి గారు. హలో మేడం, మా వాయిస్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి మేడం. ఇప్పుడు మీ క్లయింట్ ఐశ్వర్య మా జీ తెలుగు స్టూడియోలో ఉన్నారు. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. మా అడ్వకేట్ గారే నా కేసుని డీల్ చేస్తా ఉన్నారన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు పైన 498A 506 IPC 4 DPA సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టంలో, న్యాయ వ్యవస్థలో ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి మేడం? ఎన్నేళ్ల పాటు ఆ వ్యక్తికి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది? జనరల్ గా ఎవరైనా ఒక లేడీ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు 498 అంటే ఇలాంటి హస్బెండ్ అండ్ వైఫ్ విషయాల్లో ఇచ్చే కంప్లైంట్ లో 498 ఒకటి, 498A ఒకటి, తర్వాత దీనికి 506 ఒకటిన 4 DPA యాక్ట్ పెట్టారు. అవును అవును మేడం. సో 498 అంటే యాక్చువల్ గా క్రూయాలిటీ అండి. ఒక ఆడదాని మీద హస్బెండ్ గానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఎలాంటి క్రూయాలిటీ చేసినా, హెరాస్మెంట్ చేసినా పెట్టే సెక్షన్ అది. దాంట్లో సాధారణంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది అయితే. అదే 506 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే ఎలాంటి ఏ విధంగా బెదిరించినా, ఏ విధంగా అమ్మాయిని ఇచ్చేసినా సరే దానికి 506 కింద కడతారు. దాంట్లో ఏంటంటే మీకు 2 years దాకా జైలు శిక్ష ఉంటుందండి. మొత్తం అన్ని సెక్షన్స్ కలిపి బిలో 7 years ఉన్నట్టున్నాయి మేడం. అవునండి, స్టేషన్ బెయిల్ అనుకుంటాను. అంతే అండి, అది కూడా 6 నెలల నుంచి 6 నెలల 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే యూజువల్ గా ప్రతి కేసులోని ఎప్పుడైనా ఒక వైఫ్ అన్న ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్రోచ్ అయ్యి ఆవిడంతా ఆవిడే వాలంటరీగా కేసు పెడితే ఇవన్నీ కడతారండి సెక్షన్స్. అంటే వాళ్ళు కేసుని బట్టి, వాళ్ళు దాంట్లో ఉన్న స్టోరీని బట్టి సెక్షన్స్ అన్ని ఉంటాయి. ఈ సెక్షన్సే కాదు ఇంకా సెక్షన్స్ కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మామూలుగా ఒక 498 ప్లస్ CNDP పెట్టచ్చు. సో కేసుని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఈ కేసు మొత్తం మీకు అవగాహన ఉంది కదా మేడం? అమ్మాయి మీ దగ్గర ఏం ఎవిడెన్స్ పెట్టింది? దీంట్లో ఈ రకంగా వేధిస్తా ఉన్నాడు, సతాయిస్తా ఉన్నాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా హరాస్ చేస్తా ఉన్నారని చెప్పి. యూజువల్గా అమ్మాయి నన్ను అప్రోచ్ అయినప్పుడు అండి తన స్టోరీ చెప్పింది. తన సైడ్ స్టోరీ వినిన తర్వాత నేను అబ్బాయికి కూడా కాల్ చేయడం జరిగింది. ఓకే, అబ్బాయి సైడ్ కూడా స్టోరీ విన్నా నేను. విన్న తర్వాత నేను కౌన్సిలింగ్ కండక్ట్ చేశాను. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాటర్ కదా. అంత వేరంగా కూడా రిజిడ్ గా ఫ్యామిలీ కోర్ట్స్ రిజిడ్ గా లేవండి. డివోర్స్ కావాలి వెంటనే ఇచ్చారని వాళ్ళు కూడా చూడరు. అందుకే ఈవెన్ కౌన్సిలింగ్స్ కండక్ట్ చేస్తారు. 498 కేసులోని మొగుడి పిల్లలు కలపాలని కౌన్సిలింగ్స్ కండక్ట్ చేస్తారు. కేసు కూడా అంత వేరంగా కట్టరు జనరల్ గా. సో అయితే అక్కడ 3-4 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ కౌన్సిలింగ్స్ లోని కూడా ప్రయత్నం చేస్తారు పోలీసు అన్న వాళ్ళు కూడా. ఇది పోలీస్ కేసు, అది ఇప్పుడు కట్టింది వాళ్ళు అడ్వకేట్ తో సంబంధం ఉండదు. ఆ క్లయింట్ ఎప్పుడైనా సరే ఒక వైఫ్ వెళ్ళి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే పోలీసు వాళ్ళు ఈ అమ్మాయి ఫిర్యాదు మీద కట్టే కేసు అది. సో అలాగే ఇప్పుడు మాలాంటి అడ్వకేట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా యూజువల్ గా నేనైతే కూడా అంత వేరంగా ఒక జంటను వెడగొట్టాలని చూడను. సో అని చేత ఏంటంటే నేను తనకి ఐశ్వర్యకి చెప్పి కౌన్సిలింగ్ చేద్దామమ్మా, ఒకళ్ళు మారితే నీ ఒకసారి ఛాన్స్ ఇవ్వు అంటే అమ్మాయి కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ విషయంలో. ఎందుకంటే క్లయింట్ ఇన్స్ట్రక్షన్ లేకుండా మేమేమి చేయమండి. సో అని చేత ఏంటంటే అప్పుడు అమ్మాయికి చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి కూడా నాకు రిక్వెస్ట్ చేశాడు, మేడం ఒకసారి మాట్లాడతాను, ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు అని చెప్పి. సో ఆ రిక్వెస్ట్ మీదుగా ఏంటంటే నేను ఫస్ట్ కౌన్సిలింగ్ జరపడం జరిగింది.
అప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురామ్మా అంటే అబ్బాయి పేరెంట్స్ రాకుండా ఒక్క అబ్బాయి వచ్చాడు. అది కూడా రిక్వెస్ట్ చేశాడు, మేడం నేను ఫస్ట్ వస్తాను తర్వాత పేరెంట్స్ చేస్తానని. సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చాడు, డిస్కషన్స్ జరిగినాయి. ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని కూడా వినిపించడం జరిగింది అక్కడ వాళ్ళ పేరెంట్స్ సమక్షంలోని. ఆ అబ్బాయి కూడా తన కాల్ రికార్డింగ్స్ ఏవో వినిపించాడు. అన్నిటి మీద జరిగిన తర్వాత ఈ అమ్మాయికి ఉన్న సమస్యని బయట పెట్టిన తర్వాత ఆ అబ్బాయి ఇంకా మార్పు రాలేదని చెప్పి ఇంకా అమ్మాయి నాకు ఈ అబ్బాయితో ఉండే ప్రసక్తి లేదు, నాకు డివోర్స్ కావాలని అడగడం జరిగింది. అడగడం జరిగిన తర్వాత అబ్బాయి ఒప్పుకోకపోవడం, తర్వాత 2 కౌన్సిలింగ్సే కదా, విషయం ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్ కాబట్టి టైం ఇస్తాం. సో అబ్బాయికి నేను టైం ఇచ్చాను ఆలోచించుకోండి పేరెంట్స్ అందరికీ అని చెప్పి. తర్వాత ఆ టైం ఇచ్చిన తర్వాత నాకు ఎలాంటి కాంటాక్ట్స్ లేవండి, నాకేం ఫోన్ చేయలేదు. ఇప్పుడు నిజంగా వైఫ్ కావాలనుకుంటే మళ్ళీ కాల్ చేయాలి కదా, చేయలేదు. అయితే ఒకటి కౌన్సిలింగ్ లో కొన్నిసార్లు కేసుని పట్టి నెమ్మదిగా మాట్లాడాల్సి వస్తుంది, కొన్నిసార్లు గట్టిగా కూడా మాట్లాడాల్సి వస్తుంది. సో అయితే జనరల్ గా ఏమంటుంది, ఫులిష్ గా యాక్ట్ చేస్తే చెప్తాం అమ్మ ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇలా ఉండొద్దు అని చెప్పడం జరుగుతుంది, మందలించడం కూడా జరుగుతుంది. నా ప్రయత్నం అయితే యాజ్ అన్ అడ్వకేట్ నేను కలపడానికి ట్రై చేశాను. ఈ అమ్మాయి కూడా ఛాన్స్ ఇచ్చింది కలపడానికి, కలుసుకోవడానికి కూడా. పేరెంట్స్ కూడా ముందుకు వచ్చారు. మరి ఎలాంటి మార్పులు లేకపోవడంతో మరి తన డెసిషన్ తీసుకుని కేసు పెట్టుకోవడం జరిగిందండి. మేడం ఫర్దర్ గా ఎలా ఉంటుంది మేడం, మీరు ఇన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా ఇంత సార్లు వారిని కలిపే ప్రయత్నం చేసి? జనరల్ గా ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తామండి, అంటే ఎవరైనా మార్పు కోసం చూస్తాము. మార్పు లేదనుకోండి, ఇప్పుడు అమ్మాయికి ఇంకెప్పుడైతే అబ్బాయి మీద విరక్తి వచ్చేసి ఇంక నాకు వద్దంటే వద్దని కూర్చున్నప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే లీగల్ గా వెళ్ళిపోద్ది అంతే. ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాం మార్చడం దానికి మారినప్పుడు ఎవరైనా అదే చేస్తారు కదా. తన యాక్షన్ తను తీసుకుంది. 498 కేసులో నా ప్రమేయమే ఉండదండి, అడ్వకేట్ ప్రమేయం ఉండదు, అదే ఓన్లీ క్లయింట్ డిసిషన్. సో అమ్మాయి వెళ్ళి పెట్టుకుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏమైనా ఉందంటే ఆ ప్రొసీజర్ కోర్టులో నేను యాజ్ అన్ అడ్వకేట్ తన అడ్వకేట్ గా నేను ఫాలో అవుతాను. మేడం ఇప్పుడు ఇదే ఇష్యూలో అబ్బాయి కొంచెం అమ్మాయికి ఏ సేఫ్టీ మెజర్మెంట్స్ యూజ్ చేయకుండా ఫోటోలు డైరెక్ట్ గా రిలీజ్ చేయడము, ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకున్న కొన్ని ఫోన్ కన్వర్సేషన్ గానీ వీడియోలు గానీ కొంచెం డిఫేమ్ చేస్తూనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అబ్బాయి. సో ఇది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దీనిపైన మీరు కూడా కొంచెం వర్కౌట్ చేసి అమ్మాయికి ప్రొటెక్షన్ కనిపించాలని కోరుతున్నాం మేడం. యాక్చువల్గా అండి ఇది హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూ అండి. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూలు ఏంటంటే అది జనరల్ ఇప్పుడు అమ్మాయి 498 కేసు పెట్టింది అనుకోండి, అది కోర్టులోకి వెళ్ళిపోయినట్టే. సో ఒక్కసారి మ్యాటర్ కోర్టులో ఉన్న తర్వాత అది కోర్టులోనే డీల్ అవ్వాలండి. యూజువల్ గా మీడియా ట్రయల్ అనేది చేయకూడదు. సో ఇప్పుడు మరి ఈ రోజు మీడియా ట్రయల్ దాకా వచ్చేసింది ఇది. వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అంతా ఏమవుతుందంటే అటు ఇటు కూడా మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నారు. ఏదైనా జనరల్ గా అది కోర్టులో జరగాలండి. కోర్టులో ఏంటంటే ఏ ఎవిడెన్స్ ఉన్నా సరే ఈ ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టులో పెట్టుకోవాలి, అక్కడ ఫైట్ చేసుకోవాలండి. ఇప్పుడు అమ్మాయి చెప్తున్న ప్రకారంగా అబ్బాయి మీద 2 కేసులు ఫైల్ అయినాయండి. అక్కడ వైజాగ్ లో ఒకటి, గచ్చిబౌలి ఉమెన్ పోలీస్ స్టేషన్ లో ఒకటి. ఓ కేసులో నిందితుడు నేరుగా వచ్చి మీడియా మీట్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో అమ్మాయి ఫోటోలు, వ్యక్తిగత విషయాలు, చాటింగ్స్, ఆడియోస్ ఇవన్నీ కూడా బయట పెడతా ఉన్నారు. ఆమె ప్రైవసీని కూడా దెబ్బతీసే ప్రయత్నం జరిగింది నిన్న అతను పెట్టిన మీడియా. విశాఖపట్నంలో కేసు రిజిస్టర్ చేయలేదు అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విశాఖపట్నం కంప్లైంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం కేసు రిజిస్టర్ అవ్వలేదు. ఇక్కడ హైదరాబాద్ లో ఈ అమ్మాయి మన కేసు రిజిస్టర్ చేసుకుంది. సో అని చేత నాకు తెలిసి ఒక్క కేసు రన్నింగ్ లో ఉంది, 498 కేసు. ఓకే మేడం థ్యాంక్ యూ. ఓకే. ఇంకొకటి ఐశ్వర్య, ఇప్పుడు దీంట్లో